ఇక దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒకటే ట్రెండ్. అక్కడి రాజకీయ ఎజెండా అంతా ఒకే ఒక్క నాయకుడి చుట్టూనే నడుస్తుంది. పరిపాలన నుంచి మొదలుకొని ఎన్నికల్లో గెలుపోటముల వరకు అన్నీ ఆ నాయకుడి చుట్టూనే. తెలంగాణలో కేసీఆర్, బెంగాల్లో మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్, తమిళనాడులో స్టాలిన్, కేరళలో విజయన్, ఏపీలో జగన్, ఇలా ఆ రాష్ట్ర రాజకీయం అంతా వారి కేంద్రంగానే తిరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, నిందలు, నేరారోపణలు, రాజకీయ వేధింపులు అన్నీ వీరి సెంట్రిక్గానే సాగుతున్నాయి. వీరు లేకుండా రాష్ట్రంలో రాజకీయం లేదు. స్వపక్షమైన విపక్షమైన వీరి నామస్మరణ లేకుండా ఒక్కరోజు కూడా గడవదు. రాజకీయాల్లో హూందాతనం నశించి నేలబారుతనం పెరిగినా ప్రత్యర్థులు వీరిని నమిలిద్దామన్నంత కుట్రలు పన్నినా ప్రజల్లో వీరిపై ఆదరణ చెక్కు చెదరడం లేదు. తెలంగాణలో కేసీఆర్ ఉద్యమకాలంలో తెలంగాణకు పర్యాయపదంలా మారడమే ఆయన ప్రధాన ఐడెంటిటీ. కానీ ఆ తర్వాత పరిపాలనలో సంక్షేమాన్ని, వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది చేతికి ఎముకలేని అసామాన్యుడనే పేరు సాధించుకున్నారు. అదే ప్రజల హృదయాల్లో ఆయన్ను ఉన్నతంగా నిలబెట్టింది. ఆ రోజులు స్వర్ణయుగమని ప్రజలు కీర్తించారు. ఇవాళ ప్రజలు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ను తలుచుకుంటున్నారంటే అది ఆయన స్వయం కృషి మాత్రమే. ఓ నలుగురిని పోగేసుకొని జిందాబాదులు కొట్టించుకోవడం కాదు. రాజకీయాలైనా ఎన్నికలైనా అధికారం కోసం అర్రులు చాచే ప్రధాన పార్టీలు ఏ నాయకుణ్ణి తమ ప్రత్యర్థిగా భావిస్తున్నాయనేదే కీలకం. అతడే అసలైన ప్రజానాయకుడు. మిగిలిన వాళ్లంతా ఉపపాత్రలు, ఉత్తుత్తి పాత్రలు. ప్రజల కోసం రాజకీయం చేసిన వారిని పదవులు అవే వరించాయి. పదవుల కోసమే రాజకీయం అనుకున్న వారికి ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టారు. అందుకే ప్రజాదరణ కలిగిన నాయకుడు కేంద్రంగానే రాజకీయాలు పరిభ్రమిస్తాయి అనడానికి దేశ రాజకీయాల్లో అనేక ఉదాహరణలున్నాయి. కాంగ్రెస్ ని తీసుకుంటే పార్టీ ఇందిరాగాంధీని బహిష్కరిస్తే ఆమె కాంగ్రెస్ ఐ పార్టీ పెట్టుకున్నారు. ప్రజలు ఆ పార్టీనే ఆదరించారు. కారణం ఇందిరపై అభిమానం. ఇక కమ్యూనిస్టు పార్టీలైతే ఏబిసిడీల్లో ఎన్ని అక్షరాలున్నాయో అన్నిసార్లు విడిపోయాయి. చివరకు ఇద్దరు ప్రధాన నాయకుల ఆధ్వర్యంలోని 2 పార్టీలు మాత్రమే మిగిలాయి. అందున ఆనాడు జ్యోతి బసు, ఇప్పుడు విజయన్ మాత్రమే ప్రజల దృష్టిలో పాలకులుగా నిలవగలిగారు. ఇవాళ బీజేపీగా పిలిచే పార్టీ ఒకనాటి జనసంఘ్, తర్వాత జనతా పార్టీ. ఎన్నిసార్లు చీలినా పార్టీ మొత్తం వాజ్పేయి వెంట నడిచింది. ఆయన కేంద్రంగానే పార్టీ పుట్టి పెరిగి దేశాన్ని ఏలే స్థాయికి వచ్చింది. ఇక్కడ ప్రజలు ఆనాడు వాజ్పేయిని, ఇప్పుడు మోదీని మాత్రమే చూశారు తప్ప పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ టీడీపీని చీల్చిన నాదెండ్లా ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ పెట్టారు. అయితే ప్రజలు ఎన్టీఆర్ వెంటే నడిచారు. బీఆర్ఎస్ విషయానికి వస్తే పార్టీ తొలినాళ్లలో రైతు నాగలి, బస్సు తదితర గుర్తులతో పోటీ చేసింది. ప్రతి ఎన్నికకు గుర్తు మారిపోయేది. అయితే ఎన్నిసార్లు ఎన్ని గుర్తులు మారినా ప్రజలు కేసీఆర్ వెంటే నడిచారు. అంటే పార్టీలు, గుర్తులు కాకుండా నాయకుల సామర్థ్యం, వారి చరిత్రను మాత్రమే ప్రజలు చూస్తున్నారు. అనేక మంది అంగుష్ట మాత్రులు తాము అంతటివారమేనని విర్రవీగి అధినేతల్ని అనుకరించాలనుకుని భంగపడడం దేశ రాజకీయాలకు కొత్తేమీ కాదు. సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్ల పాటు ఉనికి కోల్పోయిన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన కేసీఆర్ కుదేలైన ప్రతి రంగాన్ని, వనరులు, శక్తి కూడదీసుకుని సగర్వంగా నిలబెట్టారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులు, సమస్యలు, వసతులు, పల్లెలు, పట్టణాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని సమగ్రంగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా సమ్మిళితాభివృద్ధిని సాధించారు. అలా 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి ఎగబాకింది. అయితే 6 గ్యారంటీల అబద్ధపు హామీలతో పగ్గాలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వంలో తెలంగాణ ఇప్పుడు తెరలయ్యింది. 2.5 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ బిడ్డలు అరిగోస పడుతున్నారు. కేసీఆర్ పాలనలో సుసంపన్నంగా వర్ధిల్లిన తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైంది. సామాజిక సంక్షేమం మంటగలిసింది. తలసరి ఆదాయం తలకిందులవుతుండగా జీఎస్డీపీ నెలచూపులు చూస్తున్నది. కబ్జాలు రాజ్యమేలగా హైడ్రా పంజాతో సామాన్యుల గూడు ఛిద్రమవుతున్నది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డెక్కుతుండగా భరోసా లేని ఈ బతుకు వద్దంటూ రైతన్నా నేతన్నా తనువు చాలిస్తున్నారు.
తల్లి కోడిలా కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్ సారే మళ్లీ రావాలంటూ ప్రతి ఒక్కరూ తమ ఆకాంక్షను బయటపెడుతున్నారు. ఏ టీవీ చూసినా, ఏ పత్రిక తిరగేసినా రేవంత్ అప్రజాస్వామిక పాలనపై తెలంగాణ బిడ్డలు సమరశంఖం పూరిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలకు, ప్రగతిశీల కార్యక్రమాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ నిర్ణేతగా మారారని అంటున్నారు. జగిత్యాలలో ఇటీవల జరిగిన ప్రజా ఆశీర్వాద సభ కేసీఆర్ పై తెలంగాణ బిడ్డలు చూపిస్తున్న అభిమానాన్ని మరోమారు గుర్తు చేసింది. తెలంగాణలో ఎలాగైతే కేసీఆర్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయో, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్తో పాటు కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లోనూ ఆయా రాష్ట్రాల ప్రస్తుత ముఖ్యమంత్రుల కేంద్రంగానే ఎన్నికల రాజకీయం నడుస్తోంది. పార్టీలు ఏవైనా ఆయా రాష్ట్రాల ప్రజలు అక్కడి బలమైన నాయకుల వెంటే నడుస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయ్ విజయన్, డీఎంకే సారథి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హిమంత్ సోరెన్ తదితర శక్తివంతమైన నేతల చుట్టే ఎన్నికల రాజకీయం నడుస్తున్నది. వారిని లక్ష్యంగా చేసుకునే ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మొత్తంగా ఆ రాష్ట్ర రాజకీయ చిత్రంలో వీరే కథానాయకులు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఈ రాష్ట్రాల్లో ప్రజానాయకులు ఆయా ప్రాంతీయ అస్తిత్వం విషయంలో రాజీలేని పోరాటం ద్వారా ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పదే పదే ప్రాంతీయత అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ ద్రావిడ గుర్తింపును బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇండస్ వ్యాలీ లిపిని ఎన్నికల ప్రచారంలోకి తెచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 భాషల విధానాన్ని స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు. కేరళంలో పినరయ్ విజయన్ ఇదే అమలు చేశారు. కేరళను కేరళంగా పేరు మార్చడం ఇందులో భాగమే. అసోంలో హిమంత బిశ్వశర్మ జాతీయవాదానికి ప్రాంతీయతను కలిపి రాజకీయంగా కొత్త తరహా గుర్తింపు తెచ్చుకున్నారు. పుదుచ్చేరి సామాన్యుడు ఎన్ రంగస్వామి ప్రజల్లో ఒకడిగా కొనసాగుతూనే ఉన్నారు. వీరితో పాటు అఖిలేష్, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఆయా రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్సెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నట్లుగా మారాయి. వీరిద్దరు తప్ప మరే నాయకుడి ప్రస్తావన లేదు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాకతోనే కొత్త రాజకీయం మొదలైంది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగానే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు వామపక్ష పార్టీలు, ఇప్పుడు బీజేపీ. అన్ని పార్టీలకు మమతా బెనర్జీతోనే రాజకీయ పోరాటం చేయాల్సిన అనివార్యత నెలకొంది. పరిపాలనలో, రాజకీయంలో తనదైన ప్రత్యేక శైలితో వరుసగా 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో మమతా పార్టీ ఘన విజయం సాధించింది. 2 సార్లు వామపక్ష పార్టీలను, ఒకసారి బీజేపీని ఎదుర్కొని ఆమె నిలబడ్డారు. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలు మొత్తం దీదీ కేంద్రంగానే నడుస్తున్నాయి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి దేశంలోనే తనకంటూ ప్రత్యేక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. పుదుచ్చేరి అంటే తమిళనాడుకు అనుబంధ ప్రాంతమనే భావన ఇప్పటికీ ఉన్నది. తమిళనాడులో చేసే ఆర్భాటపు రాజకీయాలకు భిన్నంగా రంగస్వామి సామాన్యుడిగా ప్రత్యేకతను కొనసాగిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం, సైకిల్పై తిరుగుతూ హోటళ్ల వద్ద ఆగి అందరితో కలుపుగోలుగా ఉండడం రంగస్వామి సహజ బలం. శిబు సోరెన్ వారసత్వాన్ని నిలుపుతూ రాజకీయాల్లోకి వచ్చిన జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ అతి తక్కువ కాలంలోనే బలమైన నేతగా ఎదిగారు. 2013లో కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో 38 ఏళ్ల వయసులోనే తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2014లో అనూహ్యంగా అధికారం చేజారిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. ఈడీ అరెస్టుతో సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే 2024లో ప్రజలు బంపర్ మెజారిటీతో ఆయన్నే మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. సామాన్య ప్రజల సమస్యల్ని నేరుగా వినడం, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం ద్వారా ప్రజలతో అనుబంధాన్ని పెంచుకున్నారు సోరెన్. ఇదే ఆయన్ని గ్రౌండ్ లీడర్గా నిలబెట్టింది. అందుకే జార్ఖండ్లో ఎన్నికలు సోరెన్ కేంద్రంగానే ఉంటాయని విశ్లేషకులు చెప్తారు.
యూపీఏ 2 పాలనలో చోటు చేసుకున్న వరుస కుంభకోణాలు, నిర్భయ లాంటి ఘటనలతో విసిగిపోయిన దేశ ప్రజల్లో ఆవేశాగ్నిని రగిలించిన అన్నా హజారే ఉద్యమం మాటున 2013లో తొలిసారి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్కు అప్పట్లో ఢిల్లీ ఓటర్లు 28 సీట్లు కట్టబెట్టారు. కాంగ్రెస్ మద్దతుతో స్వల్పకాలం పాటు ప్రభుత్వాన్ని నడిపినా తాను ప్రజలకు స్వేచ్ఛగా సేవ చేయలేకపోతున్నాననే కారణంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇది గమనించిన రాజధాని ఓటర్లు 2 సార్లు ఆమ్ ఆద్మీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఉచిత పథకాలు, విద్యారంగంలో సంస్కరణలు, మొహల్లా క్లినిక్లు కేజ్రీవాల్ పాలనకు సొంత బ్రాండును క్రియేట్ చేశాయి. మద్యం కుంభకోణం కొంతకాలం నీడలా మారినా కోర్టు తీర్పుతో ఆమరకా చెరిగిపోయింది. ప్రజల సమస్యల్ని నేరుగా వినే నాయకుడిగా, సమస్యలను త్వరితగతిగా పరిష్కరించే ప్రజల మనిషిగా కేజ్రీవాల్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆధునిక భావజాలం, యువత దృష్టికోణం, అభివృద్ధి ఆలోచనల కలయికగా ఎదిగిన నాయకుడు అఖిలేష్ యాదవ్. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా కీలకమైన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఎక్స్ప్రెస్ వేలు, రహదారులు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా అమలు చేసి యూపీకి ఆధునిక రూపం తీసుకొచ్చారు. విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా పలు కార్యక్రమాలు చేపట్టి పేదలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేశారు. డిజిటల్ ఇండియా దిశగా విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ వంటి నిర్ణయాలు యువతలో ఆయనకు క్రేజ్ తీసుకొచ్చాయి. మరో ఏడాదిన్నరలో జరిగే యూపీ ఎన్నికలు అఖిలేష్ యాదవ్ కేంద్రంగానే జరుగుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. అన్నాదురై, ఎం కరుణానిధి తర్వాత ద్రవిడ ఉద్యమ పరంపరను కొనసాగించే నాయకుడిగా గుర్తింపు పొందారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ కేంద్రంగానే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. స్టాలిన్ బలంగా కొనసాగిస్తున్న ద్రవిడ రాజకీయ అనివార్యత వల్లే తమిళనాడులో జాతీయ పార్టీల ప్రభావం చూపే పరిస్థితి లేదు. ఇటీవల జరిగిన పోలింగ్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పాత్ర తమిళనాడులో నామమాత్రమే. బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలో డీఎంకేది కీలక పాత్ర. స్టాలిన్ లేకుంటే ఈ కూటమికి మనుగడే లేదని చెప్పొచ్చు. వామపక్ష పార్టీలో వ్యక్తి ప్రాధాన్యత ఉండదు. ఆ పార్టీల విధానానికి భిన్నంగా ఇప్పుడు కేరళలో ఎన్నికల రాజకీయం ఉన్నది. ఇక్కడ వామపక్ష పార్టీల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ. వరుసగా రెండోసారి ఒకే కూటమి అధికారంలోకి రావడం గత ఎన్నికల్లోనే మొదటిసారి. ఎల్డీఎఫ్ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నాయకత్వంతోనే ఇది సాధ్యమైంది. 2016లో విజయన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేరళలో ఎల్డీఎఫ్ కూటమిలో కొత్త సమీకరణాలు నెలకొల్పారు. వామపక్ష పార్టీ విధానాలకు భిన్నంగా కెప్టెన్ కొనసాగాలి అనే నినాదంతో ఎల్డీఎఫ్ గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. ఎల్డీఎఫ్ కూటమిని విజయన్ రెండోసారి అధికారంలోకి తెచ్చారు. 80 ఏండ్ల విజయన్ నాయకత్వంలోనే వామపక్ష కూటమికి ఇటీవలి ఎన్నికల్లోనూ పోరాడింది. నరేంద్ర మోదీ, అమిత్ షా ఆధిపత్యంలోని బీజేపీలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రత్యేకతను చాటుకున్నారు. బీజేపీ మిగిలిన రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆధారపడి ఎన్నికల రాజకీయం చేస్తున్నది. అసోంలో మాత్రం మోదీకి సమానంగా హిమంత పేరును బీజేపీ వాడుతున్నది. జాతీయవాదానికి ప్రాంతీయవాదాన్ని జోడించి ఎన్నికల రాజకీయాలకు హిమంత కొత్త పంతా తెచ్చారు. అసోం గుర్తింపును కాపాడాలని జనాభా దాడి అనే హిమంత మాటలు స్థానిక జాతీయవాదిగా హిమంత గుర్తింపును పెంచాయి. యువ ఓటర్ల మద్దతుపై ధీమాగా ఉండే హిమంత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాల్లో సొంత బలం పెంచుకున్నారు. అసోం ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు ఇప్పుడు హిమంత కేంద్రంగానే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో ప్రజాదరణ ఉన్న నాయకుడితో ప్రజలకు బలమైన అనుబంధం కొనసాగుతోంది. ఎన్నికల రాజకీయాన్ని ఈ బంధం బాగా ప్రభావితం చేస్తోంది. తమిళనాడులో అన్నాదురై, ఎం కరుణానిధి, ఎంజి రామచంద్రన్, ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ఇలా ప్రత్యేక నాయకులుగా నిలబడ్డారు. జాతీయ పార్టీలకు సవాలుగా మారి నిలబడ్డ మొదటి తరమిది. 20వ శతాబ్దపు ఆరంభంలో తెలంగాణలో ఈ ఒరవడి మొదలైంది. 60 ఏండ్ల స్వరాష్ట్రకరణ సాకారం చేసే లక్ష్యంతో గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001లో చేపట్టిన ఉద్యమం దీనికి నాంది పలికింది.
ప్రాంతీయ పార్టీల ఉనికి బలోపేతం చేసిన చారిత్రక సందర్భమది. స్వరాష్ట్ర ఉద్యమంతో కేసీఆర్ వెంట మొదలైన తెలంగాణ ప్రజల ప్రయాణం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. సొంత రాష్ట్రం సాకారంతో కేసీఆర్తో ప్రజల బంధం మరింత బలోపేతమైంది. ఉత్తమ పాలనతో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్తోనే తెలంగాణ సమాజం ఉంటున్నది. కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారారు. జాతీయ పార్టీల కుట్రలను తిప్పికొట్టిన ఆయన తెలంగాణ సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఓ యోధుడిలా నిలబడ్డారు. ఎన్నికలు, రాజకీయాలు, సంక్షేమ పథకాలు ఇలా తెలంగాణలో ఇప్పుడు ఏవైనా సరే కేసీఆర్ కేంద్రంగానే జరగాల్సిన అనివార్యత ఏర్పడింది.